ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, కొన్ని రోజులుగా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నావు కదా. ఇక ఇప్పుడు అందుకు నా సమాధానం ఏంటో స్పష్టంగా చెబుతాను. జాగ్రత్తగా విను. నీ జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నానమ్మా. ఒక తండ్రిగా అది నా బాధ్యతే కదా. చెప్పు మరి, నువ్వు ఎందుకు భయపడతావు, ఎందుకు దిగులు పడతావు? కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను. అన్నిటినీ నేను మారుస్తాను అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. చూడు తల్లి, నీ మనసులో కొద్ది రోజులుగా ఒక విషయం గురించే పదే పదే తలుచుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఈరోజు నీ బాబా సమాధానం చెప్పడానికి వచ్చేశాను. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా విను తల్లి. ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేస్తున్న ప్రశ్నకు సమాధానం తీసుకుని వచ్చేశాను. వింటావు కదా తల్లి. ఇక అలక్ష్యం చేయకమ్మా. వినకపోతే రేపు ఖచ్చితంగా బాధపడాల్సిందే. గుర్తుపెట్టుకో, ఎవరైతే ఎక్కువ సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి వెంటనే ఆపద అనేది పొంచి ఉంటుందని గుర్తుపెట్టుకో. అలాగే ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో, అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా అద్భుతమైన జీవితం ఉంటుంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, పూర్తిగా నన్ను నమ్ము చాలు. ఖచ్చితంగా నీకు అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని నేను కలిగిస్తాను. ఈ జీవితాన్ని నాకు ఇలా కావాలి బాబా అని నువ్వు నన్ను ఒక్కసారి ప్రార్థిస్తే చాలు, నేను అచ్చు అలానే ఉండేలా చేస్తాను. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండేలా నేను దీవిస్తాను. కాబట్టి చేతనేనంత సాయం చేస్తూ ఉండు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నా బిడ్డలు ఎవరైతే సతమతం అవుతూ ఉన్నారో, సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయిస్తే వెంటనే బయటపడేస్తాను. మంచి జీవితాన్ని ప్రసాదించి వాళ్ళ కుటుంబం గర్వపడేంత స్థాయిలో నిన్ను ఉంచుతానమ్మా. కాబట్టి నువ్వు ఏ కోరిక అడిగినా సరే నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. మరి ఇది నా బాబా దగ్గర పెట్టొచ్చా పెట్టకూడదా అని ఎలాంటి నియమం కూడా లేదు. అలాంటివి ఏవీ లేవు తల్లి. నిశ్చింతగా నువ్వు నీ బాబాకి చెప్పాల్సింది ప్రార్థనగా పెట్టు. నిన్ను నేను నీ కష్టాల నుంచి బయటపడేసి నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. అన్నీ నీ తండ్రి చేతిలోనే ఉన్నాయని నీకు తెలుసు కదా. నువ్వు అడిగినా అడగకపోయినా నీ కర్మఫలాలు తీరిన సమయాన్ని బట్టి నేను అద్భుతమైన మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. వాటి నుండి నువ్వు త్వరగా బయటపడాలంటే, నువ్వు తెలిసో తెలియకో చేసే పాపకర్మల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యి చాలు. అవి చేస్తే నువ్వు వెంటనే వాటి నుండి నీ జీవితాన్ని బయటపడేసుకోగలుగుతావు. నీకు ఉన్న ఒకే ఒక్క మార్గం నీ సాయి నామస్మరణం. అవును తల్లి, నువ్వు పఠించే నీ సాయి నామం చాలు. నీ కష్టాలన్నిటి నుంచి నిన్ను వెంటనే బయటపడేస్తాను. నువ్వు అనుభవించాల్సిన కష్టకాలం పూర్తిగా తగ్గిపోతుంది. ఇక నువ్వు అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. ఇక ఆ రోజులు త్వరగా రావాలి అంటే ఖచ్చితంగా నీ సాయి చల్లని కంటి చూపు నీపై ఎప్పుడూ ఉండాలి. నీ తండ్రి దీవెనలు నీపై ఎప్పుడూ ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. నీకే కాదు, నీ కుటుంబంపై ఉండేలా కూడా నేను చూసుకుంటాను తల్లి. నా సంరక్షణలోనే, నా కనుసైగల్లోనే నువ్వు తిరుగుతూ ఉంటావమ్మా. నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీ చెయ్యి వదలను. కష్టకాలంలో ఉంటావా, అస్సలు విడిచిపెట్టను. ఇక నీ జీవితంలో నీకున్న సమస్యలన్నిటినీ కూడా తొలగించేస్తాను. అందుకే
నేను ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నానమ్మా. నువ్వు నా నీడలో ఉన్నావు కదా, చాలా భద్రంగా ఉంటావు. నీ చుట్టూ నీ బాబానే తిరుగుతూ ఉన్నారు. భయపడకు. నీ మనసు చాలా స్వచ్ఛమైనది అని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు నీతో ఉన్నాను. నా ఆశీస్సులు అన్నీ కూడా నీకు, నీ కుటుంబ సభ్యులకు అందిస్తున్నాను. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో? నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించు చాలు. నీకు ఎలాంటి అపాయం రాకుండా నేను చూసుకుంటాను. ఎలాంటి కష్టాలు ఉండవు. నీ తండ్రి నీడలో నువ్వు చల్లగా ఉంటావు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా. ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఆజ్ఞ అని చెప్పి గుర్తుపెట్టుకో. ఏ మాత్రం కూడా పెడచెవిన పెట్టావా, తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పేది విన్నావంటే ప్రశాంతంగా నిద్రిస్తావు. సరేనా? ఇన్ని రోజులు ఈ కష్టం అనేది, ఈ సమస్య అనేది, ఈ ప్రశ్న అనేది నీ మనసుని తొలచివేస్తుంది కదా, దానికి నీ తండ్రి ఇచ్చే సమాధానం విను. నీ మనసు తేలిక పడుతుంది. నీ తండ్రి మాటలు విన్నావు అంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేయాలో, ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి. నువ్వు కోరింది నీకు అందించబోతున్నాను. నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఇది నీకు అవసరమైంది, ఇష్టమైంది, ఖచ్చితంగా జరగాల్సింది. నువ్వు నన్ను కోరే ప్రతిరోజు కూడా నన్ను అడిగే కోరిక తీరబోతుంది. అవునమ్మా, నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావు కదా, ఇది నెరవేరుతుందా లేదా అని. నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది. నీ బాబా చెప్పేది కాస్త శ్రద్ధగా విను చాలు. ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుందమ్మా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను కోరింది కోరినట్లు జరిపిస్తాను. ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు చాలా ఆలోచిస్తున్నావు కదా, నా కోరిక తీరుతుందో లేదో, నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఇలా అనవసరమైన ఆలోచనలు చేస్తున్నా. అవునా? ఇక అన్నిటినీ వదిలేసేయ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా బిడ్డ ఎప్పుడూ కూడా అందరి గురించి మంచిగానే ఆలోచిస్తుంది. నీవు చెడు కోరితే చెడే తిరిగి నీ దగ్గరికి వస్తుంది. మంచి కోరితే మంచి నీ దగ్గరికి వస్తుంది. నేను ఎప్పుడూ చెప్పే మాట, ఓర్పు సహనం అనేది ఉంటే నువ్వు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఇన్ని రోజులు నీతో అమర్యాదగా ప్రవర్తించిన వాళ్ళు, నిన్ను చూసి చులకనగా మాట్లాడిన వారు, నీ వల్ల ఏది కాదు అని చెప్పి వేలెత్తి చూపిన వాళ్ళు, రేపటి రోజున వాళ్ళ జీవితంలో అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ బాబా ఎందుకు ఇంతలా చెప్తున్నాడో నీకు అర్థమైంది కదా. ఎప్పుడూ కూడా కలలో కూడా ఎదుటివారి చెడుని కోరుకోవద్దు. నీకు అన్యాయం చేసిన వారి గురించి, లేదా నీ గురించి తప్పుగా మాట్లాడిన వారిని, నిన్ను వెన్నుపోటు పడిచిన వారి గురించి, వారి కర్మ ఫలితాన్ని గురించి ఈ బాబా చూసుకుంటాడు కదా. ఈ బాబాకి వదిలేసే, వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించవద్దు. నువ్వు సంతోషంగా ఉండడమే ఈ తండ్రికి కావాల్సింది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.